రైట్. అది చాలా స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారు క్లియర్ కట్గా వివరిస్తున్నారు. కాన్ఫిడెన్స్ని పార్టీ యొక్క కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. అన్నపరెడ్డి విజయ్ గారు నమస్తే అండి. చాలా స్ట్రాంగ్గా అంటే ఇప్పుడు ఒక వర్గం ఒక మహిళల ఓట్లు చాలా కీలకమైంది. ఎందుకంటే పురుష ఓట్ల కంటే మహిళా ఓట్లే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ సెట్ అంటే మోర్ దెన్ 75% మీకే పడ్డాయి అని చాలా బలంగా చెప్తున్నారు. ఏంటి అట్లా మీకు అందరూ చెప్పి ఓట్లు వేసారా ఏంటి? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేట నొక్కుతారు. అది ఆ రిజల్ట్ వచ్చేది జూన్ 4 తారీఖు. కానీ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా అంటే ఈ క్వశ్చన్ మీకు మాత్రమే కాదు, ఏ పార్టీ అయినా సరే ఏ వర్గాలు మాకే వేసాయని అనుకుంటున్నాయో ఆ పార్టీ సంబంధించిన నేతలు అందరూ కూడా అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి విజయ్ గారు. వెరీ సింపుల్ అండి. రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ వచ్చినప్పుడు ఓటింగ్ పెరుగుతుందని అందరూ అనుకోవడంలో సహజ సిద్ధంగా జరిగింది. ఇప్పుడు మీరు సహజ సిద్ధంగా అందరూ అనుకునేదే, కానీ ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితులు అని మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా అంత పర్సంటేజ్ వచ్చినా కూడా అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నారు అంటే పాజిటివ్ ఓటింగ్. ఇప్పుడు నిన్న ఆరా మస్తాన్ గారు కానీ చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పింది ఏంటంటే పాజిటివ్ ఓటింగ్ అనేటువంటి ఒక డేంజరస్ గేమ్ అనే పదం వాడారు ఆయన. డేంజరస్ గేమ్ ఇన్ ద సెన్స్ సామాజిక సమీకరణాలు ఈ రకరకాల చోట్ల ఓసీలు రెడ్లు ఇటువంటి వాళ్ళని కూడా తగ్గించి బీసీలకు సీట్లు ఇవ్వటాలు, అక్కడ ఏ సామాజిక వర్గాలు బలంగా ఉంటాయనేటువంటి ఒక ప్రయోగాన్ని, ఒక వినూత్న ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాని వల్ల ఆ కుల సమీకరణలో ఓట్లు వచ్చినాయి అనేది ఒక యాంగిల్. రాజకీయంలో అది ఎవరైనా ఎవరు ఎత్తుగడల్లో వాళ్ళు ఉంటారు. ఓసీలను చాలా మంది తగ్గించి బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రాజకీయం. రెండోది, మొదటి నుంచి మనం చెబుతుంది ఏంటంటే మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయండి అని. మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయమన్నప్పుడు వెరీ ఫస్ట్ సైకాలజీ మార్నింగ్ ఇవాళ వైసీపీ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ ఆ రోజు పోలింగ్ మొదలైన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళల్లో అధిక శాతం మహిళలు, వృద్ధులు, బిలో పావర్టీ లైన్. కంపారిటివ్ గా మీరు టౌన్ అర్బన్ పాపులేషన్ కి రూరల్ పాపులేషన్ చూసుకుంటే రూరల్ పాపులేషన్ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా మా వల్ల లబ్ధి పొందినారు వాళ్ళందరూ కూడా ఓటేశారని బలంగా నమ్ముతాం. అలాగే సమయంలో మేము గెలిచిపోతున్నాం అని చెప్పి నిన్నటిదాకా నమ్మకం ఉందా లేదా అనేది నేను ఎవరిని విమర్శించడానికి, ఎందుకంటే ఓటర్లు అనేవాళ్ళు తమ నిర్ణయాన్ని ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్ లో పెట్టేశారు, ఈవీఎంలో పెట్టేశారు. ఇవాళ నేను వాళ్ళని విమర్శించినా వాళ్ళు మా పార్టీని విమర్శించినా ఓటింగ్ సరళిని విశ్లేషించడానికి ఈ కాన్ఫిడెన్స్ కి కారణం మాత్రమే చెప్పగలను. కానీ వాళ్ళు ఓడిపోతున్నారు మేమే గెలుస్తున్నాము లేదా మేము గెలవడానికి కారణం ఏంటంటే ఇది ప్రత్యేకంగా మా నమ్మకం, మా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే దేశంలో ఈ కేస్ ఇదే రకమైన తరహా రాజకీయం కనుక రేపు జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతం అయినాక ఏంటంటే నేను పనిచేశాను నాకు ఓట్లు వేయండి, అదే సమయంలో నా సంక్షేమం అభివృద్ధి పొందిన వాళ్ళకి ఇది వచ్చింది అనుకున్నప్పుడు రేపు ఇది ఒక పెద్ద కేస్ స్టడీ కాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా మంది విశ్లేషకులు నిన్న రకరకాల టీవీల్లో చెప్పారు. ఏంటంటే టీవీ ఛానల్లో ఆరా మస్తాన్ గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఆరా మస్తాన్ గారు ఇంకో మాట కూడా అన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ప్రమాదకరమైన రాజకీయం చేశారు, వైసీపీకి నష్టం చేసే పాయింట్ కూడా రైజ్ చేశారు, వైసీపీకి నష్టం చేసే పాయింట్ అని కూడా అన్నారు. అది ఒకటి నేను 2 సార్లు విన్నాను. చెప్తున్నాను ఆరా మస్తాన్ విషయమే చెప్తున్నాను. ప్రమాదకరమైన ఆట ఆడాడు అని చెబుతూనే ఆ ప్రమాదకరమైన ఆటను కూడా ఆయన విశ్లేషించాడు. ఇప్పుడు నరసరావుపేటలో రెడ్డి కమ్మ కాదనుకొని యాదవులకు ఎందుకు ఇచ్చారు, అక్కడ మహేందర్ రెడ్డి గారి దగ్గర యాదవ్కి ఎందుకు ఇచ్చారు, లేకపోతే బలమైన సామాజిక వర్గాలు యాదవులు కొన్ని బీసీ వర్గాలు టీడీపీకి బలంగా మొదటి నుంచి అఫిలియేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం ఇక్కడ సీట్లు ఎందుకు ఇచ్చారు, ఏ క్యాలిక్యులేషన్ రాకుండా అలా ఇవ్వలేదు, ఆ కన్సల్టేషన్ కోసమే ఇచ్చారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఖచ్చితంగా ఇది దేశంలో కేస్ స్టడీ కాబోతుందని చెప్పారు. అది కేవలం కుల సమీకరణాల్లో ఇచ్చినటువంటి సీట్లు మాత్రమే కాదు, పాజిటివ్ ఓటింగ్ చేశారని వైసీపీ బలంగా నమ్ముతుంది. అల్టిమేట్ గా పార్టీకి డ్యామేజ్ జరిగే రాజకీయం చేశారని కూడా అన్నారు. ఆ విషయం కూడా అన్నారు. అల్టిమేట్ డ్యామేజ్ జరిగే రాజకీయం వల్ల పార్టీ కన్నా ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రజలకి డ్యామేజ్. అక్కడ మీరు నాని గారు అడిగారు, ఆయన తీసుకున్న రిస్క్ ఆయనకైనా
పార్టీకైనా ఆయన తీసుకున్నాడు తప్పితే ప్రజలకు డ్యామేజ్ జరిగేది కాదని కూడా చెప్పారు. ప్రజలకు డ్యామేజ్ జరిగేది కానంత వరకు ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు నేను విశ్లేషణ మాత్రమే చెప్పాను. ఇప్పుడు వాళ్ళు గెలుస్తున్నారా, వీళ్ళు గెలుస్తున్నారా, వాళ్ళు ఏం చేయలేదా, మేమేం చేయాలా, వాళ్ళ మీద దాడి వీళ్ళ మీద దాడి చేసే సమయం అయితే కాదు. అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. జూన్ 4 వరకు ఆ నమ్మకం మాది 100%. మేము 100-102 సీట్లు వస్తున్నాం అనే నమ్మకం మేము ఇప్పటికీ వెలుబుచ్చుతున్నాం. విజయ్ గారు మీరు నెంబర్ కూడా చెప్పారు కాబట్టి నేను టు ద ఎక్స్టెంట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. వైనాడు 175 ప్రతిసారి ప్రతి సభలో చెప్పిన వ్యక్తులు ఒకసారిగా 102-110 సీట్లతో గెలుస్తామని అంత లో డౌన్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మీరు ఎందుకు అటువంటి బ్యారికేడ్ పెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు బ్యారికేడ్ ఎందుకు పెట్టి వైనాడు 175 అనేది మీకు చెప్పినా మేం చెప్పినా నా వ్యక్తిగత అభిప్రాయం, అదొక మైండ్ గేమ్. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? మీరు అది మీకు అనుకున్నా మేము అనుకున్నా ప్రత్యేక వ్యక్తిగతంగా రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడితే మేము 175కి 300 గెలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. లెక్కలు తెలియక గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తా అన్న పవన్ కళ్యాణ్. ఇదేంటంటే ఒక బలంగా కూటమి అనేది ఖచ్చితంగా మీకు ఏ గెలుపులు కూడా ఇక్కడ 3,000-5,000 మార్జిన్లోనే ఉంటాయి. 3,000-5,000 మార్జిన్లోనే ఉంటాయి. ఖచ్చితంగా 102 అనేది మా ప్రత్యేకమైన సర్వే అంచనా. అంతకు మించి ప్రస్తుతానికి చెప్పడానికి ఏం లేదు. ఇక 4 వరకు వేచి చూడటమే. వాళ్ళ మీద దాడిలో వీళ్ళ మీద దాడిలో ఉపయోగం లేని పరిస్థితులు. నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు ప్రత్యేకంగా. మా విశ్లేషణ అయితే రూరల్ పాపులేషన్, ఉమెన్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, బిలో పావర్టీ లైన్ పీపుల్ ఖచ్చితంగా ఓట్ చేశారు. వాళ్ళు పోలింగ్ రోజు ముందస్తు ఉదయం పొద్దున్నే పోలింగ్ స్టేషన్లు తెరవగానే వాళ్ళు ఓటింగ్ వాళ్ళు వేశారనే విషయాన్ని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ విషయాన్ని మేము ఇప్పుడు పోటీ బలంగా ఉన్నప్పుడు మార్జిన్లు వస్తాయి, సీట్లు వస్తాయి అనే దాని మీద అదేమి లేదు. ఖచ్చితంగా అధికారంలోకి వైసీపీ వస్తుంది.